తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఆశావహులను ఊరిస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్ద ప్రస్తావించారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఉత్కంఠకు దారితీస్తోంది. సీనియర్లను ఇప్పటికే తగిన ప్రాధాన్యం కల్పించిన దృష్ట్యా యంగ్ లీడర్స్ కు కేబినెట్ బెర్త్ దక్కనుందని ఏఐసీసీ వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు యూత్ కోటాలోని మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా రోహిత్ మంచి పేరు సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీకి ఎప్పటికప్పుడు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ కోసం గులాబీ పార్టీని వీడిన మైనంపల్లి హనుమంతరావు శపథం నిలబెట్టుకున్నారు. తన కుమారుడికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. తండ్రితో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు రోహిత్. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీపై పదునైన విమర్శలు గుప్పిస్తూ కొరకగ్రాని కొయ్యగా మారారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ జిల్లాలో 6 ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ ను 3వ స్థానానికి పరిమితం చేయడంలో మైనంపల్లి రోహిత్ కీలక పాత్ర పోషించారని హస్తం నేతలు భావిస్తున్నారు. దేశంలోనే యంగెస్ట్ పొలిటీషియన్ గా పేరు సంపాదించుకున్న రోహిత్ కు కేబినెట్ లో స్థానం ఇస్తే పార్టీకి మరింత బలమైన నేతగా ఎదుగుతారని ఏఐసీసీ యోచన అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నాయి.